అందరికీ గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడే లేసాను. చెద్దరనేది మడత పెట్టిన తర్వాత మనం బ్రష్ అనేది పట్టుకొని ఇప్పుడు బయటికనేది వెళ్తున్నా. చాలా ఎండ కొడుతుంది బయట. ఇక ఇక్కడ ట్యాప్ కాడికొచ్చి ఇక బ్రష్ అనేది కడుక్కొని ఇక పేస్ట్ అనేది పెట్టుకొని ఇక బ్రష్ అనేది చేసిన. ఇక బ్రష్ అయిపోయిన తర్వాత ఇక ఫేస్ అనేది కడుక్కొని మంచిగా ఫేస్ అనేది కడుక్కొని ఇక పైకి చూస్తే నేను ఇవరకు ఎండ కొడుతుంది అనుకుంటే ఇప్పుడు ఎండనే కొడుతుంది మొత్తానికి. మబ్బులు అనేది అడ్డం వచ్చిన ఎండకి. రూమ్ లోపలికి వచ్చిన తర్వాత ఇక క్లయింట్ వీడియో ఎడిటింగ్ ఉండే నిన్న కొంచెం చేసి ఇలా కొంచెం చేస్తున్నా. ఈ ఎక్స్పోర్ట్ అనేది చేసిన తర్వాత ఇక ఆయనకు సెండ్ చేస్తా. సెండ్ చేసిన తర్వాత ఏమంటాడో చూద్దాం. పంపించిన తర్వాత ఏమన్నాడు చూడండి. ఇక్కడ నైస్ బ్రో, అలాగే ఇక్కడ ఇంకోటి చాలా బాగుంది, థ్యాంక్ యూ బ్రో అని పెట్టిండు. నేను డన్ డన్. ఇక్కడ కింద థ్యాంక్ యూ బ్రో అని పెట్టిండు లవ్ సింబల్ తోటి. ఇక్కడ నేను కూడా లవ్ సింబల్ పెట్టాను. వీడియో అనేది పంపించిన తర్వాత ఇలాగంటే చాలా బాగుంటుంది. ఈ ఫీలింగ్ అనేది ఎడిటర్స్కే తెలుసు. ఓకే, మరి సాయంత్రం అనేది వెళ్దాం. రన్నింగ్ అనేది వెళ్తా సాయంత్రం, అప్పుడు తీస్తా వీడియో అనేది. నేను సాయంత్రం అనేది వెళ్తా అన్నా కదా ఇప్పుడు గ్రౌండ్కి. నేను ఇప్పుడు గ్రౌండ్కి అనేది వెళ్తున్నా. ఇక్కడ షూస్ అనేది రెడీ అయినాయి. గ్రౌండ్కి అనేది వెళ్దాం, అప్పుడు గ్రౌండ్ అనేది చూపెడతా పదండి. అయితే రన్నింగ్కి వెళ్తున్నాం. ఇంకో రన్నింగ్ మేట్ దాదాపు వారం అవుతుంది రన్నింగ్ చేయబట్టి. ఈడు చేయబట్టి నేను చేయబట్టి దాదాపు ఒక ఆగస్ట్ నుంచి మొదలుపెట్టిన. ఆగస్ట్ 2025 ఆ మధ్యలో. ఓకే, గ్రౌండ్లో కలుద్దాం. సన్సెట్ చూడండి కరీంనగర్లో. సన్సెట్ లోపల చూపెడతా గ్రౌండ్ అయినది. ఓకే పదండి మరి. ఇదైతే రన్నింగ్ గ్రౌండ్, ఇది ఉంది ఇటు రన్నింగ్ గ్రౌండ్. ఇప్పుడు దీనిలోనే మేము రన్నింగ్ కొట్టేది. మీ ఇద్దరం కొట్టేది రన్నింగ్ దీనిలోనే. వీడియో అనేది పెడతా, ఒకసారి చూడండి. ఇప్పుడైతే నేను మా అమ్మ పైన చేస్తాను, ఒకసారి చూడండి. మా ఫ్రెండ్ అనేది చూపెడతాడు. రన్నింగ్ అనేది చేస్తా, ఒకసారి చూడండి. ఒక యాప్ అనేది వాడుతున్నాను, అడిడాస్ రన్నింగ్ అని. మీరు కూడా ఒకసారి వాడండి, చాలా బాగుంటుంది. నేను అడిడాస్ రన్నింగ్ అనేది ఒకసారి స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి లాస్ట్కి అనేది చూడండి. రన్నింగ్ అనేది చేస్తున్నా. రన్నింగ్ చేసినాక ఎంత ఉరికినో చెప్తా, ఓకేనా? చూడండి, చాలా ఉరికాను. నేను ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను ఎంత ఉరికినా. నేను దీనికన్నా ఒక 2 కిలోమీటర్స్ ఇంకా ఎక్కువ ఉరికినా. సరే, నేను ఒకసారి ఎట్లా అంటే స్క్రీన్ మీదనే చూపెడతా, చూడండి. నా హిస్టరీ మొన్న హిస్టరీ మొత్తం చూపెడతా, ఒకసారి చూడండి. ఎస్ఆర్ఆర్ గ్రౌండ్లో ఈవెంట్ జరుగుతుంది, ఒకసారి చూడండి. ఈవెంట్ అనేది ఏమి ఈవెంటో తెలియదు. చాలామంది ఉన్నారు గ్రౌండ్లో. ఇది ఏమి ఈవెంటో తెలియదు. ఈవెంట్ మొత్తం ఢిల్లీ డిఫెన్స్ వాళ్ళు వచ్చింది, చాలామంది వచ్చారు. ఏమో ఈవెంట్ జరుగుతుంది, చూసారు కదా. గ్రౌండ్లో ఏమో జరుగుతుంది, ఢిల్లీ డిఫెన్స్ వెళ్ళదు. ఏం జరుగుతుంది మనకి ఎందుకని, మనం రన్నింగ్ చేసానికి వచ్చాం కాబట్టి రన్నింగ్ చేయాలి. నైట్ అనేది కంప్యూటర్ క్లాస్కి వెళ్తాను, ఒకసారి కంప్యూటర్ క్లాస్ అనేది చూపెడతా. ఇది అయిపోయాక ఫస్ట్ అనేది ఎక్సర్సైజ్ చేసింది అనేది చూపెడతా, ఒకసారి చూడండి. మీ డైలీ ఏం చేస్తారో, ఎక్సర్సైజ్ చేస్తారా లేకపోతే రన్నింగ్ చేస్తారా, మీరు కింద కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటా ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తారో, ఎంతమంది ఏం చేస్తారో, ఏమన్నా పనికి వెళ్తారా, కింద కామెంట్ చేయండి, తెలుసుకుంటా. నేను ఎక్సర్సైజ్ అనేది చేస్తా, ఒకసారి చూడండి. వెళ్తున్నాం ఇప్పుడే. ఓకే, అలాగే ఇగో ఇక్కడ చిన్న బాబు ఇగో ఇక్కడ క్రికెట్ అని ఆడుతున్నాడు, చూడండి. నెక్స్ట్ ఇలా వేయాలి, ఇలా స్టెప్స్ ఉంటాయి, ఇట్లా కిందకి పైకి. మా ఫ్రెండ్ వాడు ఏమో చేస్తుండు, స్టన్స్
స్టన్స్ చేస్తుండు మనోడు. చెయ్యి స్టన్స్ చేస్తుండు. ఏం స్టన్స్ రాయి? టైంపాస్కి వచ్చిండట వీడికి. ఎక్సర్సైజ్ చేయరా అంటే టైంపాస్కి వచ్చిండట. ఇవన్నీ చేయాలి మనం. ఇప్పుడే ఎక్సర్సైజ్ అనేది అయిపోయింది. కంప్యూటర్ క్లాస్కి అనేది వెళ్తా, చూపెడతాను పనండి. ఇద్దరం అలసిపోయినాం బాగా. నేను చేయబట్టి 6 months అవుతుంది. చేయబట్టి ఒక 2 days అవుతుందా? 2 days. ఓకే, వెళ్దాం కంప్యూటర్ క్లాస్కి. ఇదే కంప్యూటర్ క్లాస్. ఇక కంప్యూటర్ క్లాస్ అనేది ఇక్కడ అంటే ఇది కంప్యూటర్ క్లాస్ అనేది ప్రైమ్ కంప్యూటర్స్. ఇక్కడ మెట్లు, ఈ మెట్లు అనేది ఎక్కాలి. ఓకే, మెట్లు అనేది ఎక్కుదాం బాగా. ఎంట్రన్స్ మాట. లోపల క్లాస్ జరుగుతుంది, ఏమనుకోకండి. ఇది ప్రైమ్ కంప్యూటర్స్ అంటే ఇది మా వర్కింగ్ ఏరియా. ఇవన్నీ ఉంటాయి సిస్టమ్స్ అనేవి. మనం వర్క్ చేసేది ఇదే కంప్యూటర్. వెయిట్ చేయండి, చూపుదా. అడ్వాన్స్ పీడీసీ చూడండి, కోర్సు తీసుకున్నా ఇదే నేను. అసైన్మెంట్లు వేయాలి ఇప్పుడు. ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఎక్కడ అంటే ఇది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నా 28. ఇప్పుడు 28 అసైన్మెంట్ ఎంఎస్ వర్డ్లో. ఇక్కడ సెర్చ్ చేయాలి. ఇక్కడ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసి ఇక్కడ నేను అసైన్మెంట్లు అనేది చేయాలి. నేను అసైన్మెంట్లు చేసినాయి ఇక్కడ ఉంటాయి. అసైన్మెంట్ చేసినాయి చూడండి. అసైన్మెంట్ చేసినాయి. ఇవన్నీ అసైన్మెంట్లు నేను చేసినాయి. ఇలా చాలా చేశాను అసైన్మెంట్లు. ఇప్పుడు ఇవన్నీ వేయాలి నేను. వాడి చూపెడతా ఒక్క నిమిషం. ఇప్పుడు 28 నుంచి వెళ్ళి ఇక్కడ 42 వేయాలి. 42 వేయాలి మొత్తం. ఇది ఎక్సెల్, ఇది ఎంఎస్ ఎక్సెల్ అసైన్మెంట్. ఇది తర్వాత చూద్దాం, ఇవైతే చేద్దాం. చేసిన తర్వాత అనేది చూపెడతాం. చూడండి, సగం అనేది చేసిన ఒకసారి చూడండి. ఆఫ్ చేసిన, దీనిలో అంటే చేసిన, ఈ కర్రకైతే చేసిన, ఇదంతా చేసిన. నెక్స్ట్ ఇదంతా ఇక రేపు కంప్యూటర్ క్లాస్ అనేది అయిపోయింది. ఇప్పుడే వచ్చిన కంప్యూటర్ క్లాస్ నుంచి వెళ్ళి హాస్టల్కి. ఇది మా హాస్టల్ రూమ్ అన్నట్టు. హాస్టల్ రూమ్ చూపెడదాం లోపలికి. ఇక్కడ షూస్ ఇస్తున్నా. షూస్ తీసిన తర్వాత లోపల చూపెడతా మా హాస్టల్ రూమ్ అనేది. ఇది మా హాస్టల్ రూమ్, ఇది మా రూము. మా హాస్టల్ రూమ్ అనేది చూపెట్టాను కదా, ఇది మా హాస్టల్ రూమ్ అనేది. ఇగో ఇది వాష్రూమ్, ఇది వాష్రూమ్ ఉన్నది. ఇంకోటి కూడా చూపెడతా, మంచి వ్యూ అనేది. ఇది బాల్కనీ పొద్దున బాగుంటుంది, చాలా బాగుంటుంది. మూన్ చూడండి, చాలా బాగుంది. ఓకే, లోపలికనే వెళ్దాం. మీరు డిన్నర్ టైంలో అనేది చూస్తే మీరు జస్ట్ కామెంట్ చేయండి.
ఎవరు చూస్తున్నారో నాకు తెలుస్తుంది డిన్నర్ టైంలో. అలాగే నేను డిన్నర్ చేసేటప్పుడు ఏం తింటానో చూపెడతా. అలాగే మీరు ఏ టైం చూస్తున్నారు కూడా కింద కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది ఎంతమంది ఈ టైం చూస్తున్నారని. అలాగే మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇంకోటి కూడా చెప్పాలి, దిస్ క్రియేటర్ శివ అని అకౌంట్ ఉంటుంది, దానిలో నేను ఎడిటింగ్ గురించి అనేది చెప్పాను. క్యాప్కట్ బిగినర్ నుంచి వెళ్ళి ప్రో లెవెల్ రాక డే 1 నుంచి వెళ్ళి డే 21 దాకా చూడండి. మీకు ప్రో లెవెల్ రాక మీరు నేర్చుకోవచ్చు. అది కూడా క్యాప్కట్ ప్రో మీరు చూడవచ్చు. మీకు క్యాప్కట్ ప్రో కావాలన్నా కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నా పేజ్కి వెళ్ళండి, ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్తే నా బయోలో ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్, అక్కడికి వెళ్ళాలని మీరు జాయిన్ అయితే మీరు ఎప్పుడు అప్డేట్ వచ్చినా కూడా అప్పుడు మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? డిన్నర్ టైంలో అనేది ఏం తింటానో చూపెడతాను. ఓకే, డిన్నర్లో ఏం తింటా అనేది చూపెడతాను కదా, చూడండి. క్యాబేజీ ఎట్లా అంటే టేస్ట్ ఓకే, ఇంట్లో అయినట్టే ఉన్నది నార్మల్. ఓకే, మరి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నైట్ వెళ్ళా వండుకుంటా. ఓకే, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇక్కడికే ఎండు వీడియో అనేది. అట్లా నైట్ ఎడిటింగ్ చేసి మళ్ళీ ఇప్పుడు వీడియో ఇచ్చాను కదా, ఇది ఎడిటింగ్ చేసి రేపు 7 o'clockకి నేను పోస్ట్ చేస్తాను. 7, 8 ఈ టైంకి పొద్దున్నే పోస్ట్ చేస్తాను నేను. ఓకే, మరి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మంచిగా. ఓకేనా? ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో అనేది కలుద్దాం. బాయ్.